సెట్లు ఎలా ఉంటారు సార్ పూరి గారు అంటే బేసిక్ గా ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా అంటే ఇంకొకరు చెప్పేదంటే సెట్లు చాలా కూల్ ఉంటారు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టరు ఒక అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా వెళ్ళిపోద్ది ఒక వైబ్ ఉంటది అంటారు పూరి గారి సెట్ అంటే. పూరి గారి సెట్ లో ఎలా ఉంటది అంటే అసలు వర్క్ చేస్తున్నట్టు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవడాలు ఉండవు, అని ఏదైనా కూడా ప్రేమగా మాట్లాడి చేపించుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఆర్టిస్టులతో కూడా ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ అవన్నీ ఇప్పుడు ఆయన సీన్ పేపర్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్ మాడ్యులేషన్ కానీ. సో ఎలా అంటే సెట్ లో అసలు షూట్ అవుతున్నట్టు ఉన్నది. అసలు మనం మార్నింగ్ మాకు కాల్ షీట్స్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ 6 to 6, 6 to 9 అలా ఉంటది. మనకు 6 to 6 ఉన్నప్పుడు ఆయన మార్నింగ్ 6 వచ్చేస్తాడు. అప్పుడప్పుడు 3 o'clock, 2 o'clock వైండ్ అప్ చేసి వెళ్ళిపోతా ఉంటాడు. అంటే అంత స్పీడ్ గా ఉంటది మేకింగ్. ఇప్పుడు ఆ రోజుకి ఎన్ని సీన్స్ అయితే రాసుకుంటాడో అన్ని సీన్స్ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతాడు. కొన్ని అమ్మ అప్పుడే అయిపోయిందా షూట్ అన్నట్టు ఉంటది అన్నట్టు. అంటే చాలా ఈజీగా ఉంటది బ్రో ఆయనతో వర్క్ చేయడం. అసలు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే సడన్ గా ఒక సెటప్ రెడీ చేయాలని చెప్పారు. అది అప్పటికప్పుడు చేయలేమన్నట్టు, మనం టైం కావాలి అండ్ ఆర్టిస్ట్ టైం అయిపోతా ఉంది. సో ఆయన ఇమ్మీడియట్ గా ఏం చేసిందనంటే, వేరే వాళ్ళు అయితే కోప్పడతారు, సీరియస్ అయిపోతారు, అసలు ఆర్ట్ డైరెక్టర్ అయినా అసలు ఎందుకు నువ్వు చేయలేకపోవడం ఏంటి, అసలు ఏంటి అని చెప్పి డిస్కషన్ ఉంటది కదా. ఈయన అలా కాదు. అది లేదా సరే ఓకే, నెక్స్ట్ రేపటి సీన్ కూడా ఇక్కడే చేస్తున్నాం కదా, ఈ సీన్ చేసేద్దాం చాలా కూల్ గా, అంటే చాలా కూల్ గా చెప్పేసి ఆ షార్ట్ చేసేస్తాడు అన్నట్టు. చేసేసి నెక్స్ట్ సైడ్ కి తీసుకెళ్లి మనకు రేపు ఇది సెటప్ చేసేయండి, ఇది రెడీ చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఎట్లా అనిపించింది అంటే నాకు, నీ అమ్మ పూరి సర్తో చేసిన తర్వాత ఇక అన్ని అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, ఒకరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అన్ని చేంజ్ అయిపోయినాయి అన్నట్టు. సో ఆయన సెట్ లో చూసి నేను చాలా చేంజ్ అయిపోయినా. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆయన మ్యూజిక్స్ వింటా ఉంటాము, ఆయన మాటలు వినుకుంటూ ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, మనం ఎందుకు ఇట్లా లేము అనే దాంట్లో మనము థింకింగ్ అనేది ఉంటది కదా మనకు. ఈయనలాగా మనం కూడా థింకింగ్ అనేది మారిపోతుంది. సో మన ఐడియాలజీ, మన లెవెల్ ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ మారిపోతాయి కదా. సో అట్లా ఏందనిపించింది అంటే, అసలు ఇట్లాంటి మనిషిని మనం ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయినాము. నీ అమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్ని ఏదో ఒకటి వేసి సార్ దగ్గర ఎలా అయినా జాయిన్ అయిపోతే బాగుండు కదా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ నాకేంటంటే మన వర్క్ చూసి పిలవాలి. ఇప్పుడు నార్మల్ గా వెళ్ళి మనము మాట్లాడినా కూడా అంత పట్టించుకోరు. జనరల్ గా నేను ఇట్లా మీ ఫ్యాన్ లానే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి చాలా బిజీ ఉంటారు, వాళ్ళ స్కెడ్యూల్స్, వాళ్ళ మైండ్ లో ఏదో రన్ అవుతా ఉంటది, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్. సో అలా ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానా నీ ఫ్యాన్, నేను నీతో వర్క్ చేయాలనుకున్నానంటే చాలా మంది ఉంటారు కదా, మనకేంటి స్పెషల్, మనల్ని ఎందుకు తీసుకోవాలి అనే దాంట్లో ఉంటారు. సో అది నాకు డైరెక్ట్ గా ఆర్ట్ డైరెక్టర్ గా ఆపర్చునిటీ రావడం వల్ల నేను అతనితోని ఇంటరాక్ట్ అవ్వడము, అతనితో కలిసి మాట్లాడుకోవడము, అంటే సార్ తో ఇంటరాక్ట్ అయ్యి సార్ చెప్పేటి విని అతని తగ్గట్టుగా ఆ సినిమాకి తగ్గట్టుగా సెట్స్ రెడీ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అసలు సెట్ పూరి సార్ సెట్ అంటే వేరే, ఇంకా చాలా కామ్ ఉంటది, హ్యాపీగా వర్క్ చేసుకుంటాం, ఎవరికి టెన్షన్ ఉండదు, టైం కి అన్ని వచ్చేస్తాయి, ఇలా ఉంటది అన్నట్టు ఆయన సెట్. సో కమర్షియల్ సినిమాకి ఆర్ట్ వర్క్ అనేది ఎంతవరకు యాడ్ ఆన్ అవుతుంది సార్? ఇప్పుడు బాహుబలి లేకపోతే రుద్రందేవి ఇలాంటి సినిమాలకి పెద్ద సెట్లు కడతారు. సో దాని వల్ల మీ వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చేసిన అంబాజీపేట కావచ్చు, లేకపోతే కేడాకోలా కావచ్చు, ఇప్పుడు స్లమ్ డాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్మేట్ లేకపోతే రియలిస్టిక్ లొకేషన్స్ లో ఎక్కువ తీసినవి ఉంటాయి. సో ఇలాంటి టైంలో మీరు ఒక సెట్ చేసినప్పుడు అది నిజంగా సెట్ అని కూడా ఎవరికి తెలియదు. అవును. సో ఎంతవరకు మీకు మీ వర్క్ కి అప్రిషియేషన్ వస్తుంది సార్? బేసికలీ ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది హార్ట్ ఆఫ్ ది ఫిలిం అండి. బేసికలీ ఇప్పుడు మనకు స్టోరీ నరేషన్ అనేది ప్రాపర్ గా చేసిన తర్వాత ఆ సెట్ ఎలా ఉండాలి, ఇప్పుడు లైవ్ లొకేషన్ లో కూడా మనం చేంజెస్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనకు తగ్గట్టుగా ఏ లొకేషన్ దొరకదు. ఇప్పుడు ఒక హీరో క్యారెక్టర్ కి, హీరోయిన్ క్యారెక్టర్ కి, అతను చేసే జాబ్ తగ్గట్టు
ఏంటంటే మనకు ఆ నరేషన్ లో స్క్రిప్ట్ నరేషన్ లో ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్ ని ఇలా అనుకుంటున్నా అంటే వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ని చూపించాలని అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని బట్టే కదా చూపించేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సపోజ్ మహారాజా ఫిలిం ఉంది విజయ్ సేతుపతి గారు. అందులో అతను ఏంటి సెలూన్ షాప్ లో కటింగ్ వర్క్ చేస్తా ఉంటాడు. అతను సెలూన్ షాప్ లో అంటే అతని క్యారెక్టర్ తగ్గట్టుగా అతని ఇల్లు డిజైన్ చేయడం కానీ ఆ షాపు అంటే అతని ఫినాన్షియల్ స్టేటస్ ఎట్లుంటది దాని తగ్గట్టుగా మనం ఆ ఇంటిని అనేది మనం డిజైన్ చేయగలగాలి అన్నట్టు. సో అలా ఏంటనంటే ఈ కమర్షియల్ సినిమా ఇప్పుడు సపోజ్ బాహుబలి రుద్రమదేవి అన్నారు కదా మీరు. సో వాటిలో ఏంటంటే మోర్ సెట్స్ ఉంటాయి అన్నట్టు. ఏంటంటే ఆ టైం పీరియడ్ ని రిక్రియేట్ చేయాలి, అసలు లేనిది చూపించాలి కాబట్టి అలా ఉంటది. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఉన్నదాన్ని ఇంకే ఎలా బ్యూటిఫుల్ గా చూపించాలి మనం. అంటే ఆ హీరోకి తగ్గట్టుగా అంటే అతని క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా మనము దాన్ని ఎంత లైవ్లీగా చూపించాలనేది మనకు టాస్క్ ఉంటుంది అన్నట్టు. సో ప్రతి ఒక్కటి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కటి మేకింగ్ అండి. అంటే ఎక్కడ కూడా మనకు రెడీ ఉండదు. మనం వెళ్ళి దాన్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ ని తీసుకొని దాని మీద వర్క్ చేసి దాని తగ్గట్టుగా చూపించాలి తప్ప సినిమా అంటేనే అందరి జాబ్ ఒకటే. ఇప్పుడు కాకపోతే అక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాకి ఒక 100 మంది పని చేస్తారు, ఇక్కడ 10 మంది పని చేస్తాం. కాకపోతే ఎఫర్ట్స్ అన్ని ఒకటే, సేమ్ ఎఫర్ట్స్ ఉంటాయి. సో పని చేసే వ్యక్తులు మారుతారు, టీం మారుతుంది తప్ప పని అయితే సేమ్ ఉంటది. అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక అలాంటి పెద్ద పెద్ద సెట్లు లేకపోతే కంప్లీట్ అదైతే జనాలకి రిజిస్టర్ అయిపోతుంది భలే వేసారా సెట్స్ అని. ఇప్పుడు మనం ఈ సినిమా జనరల్ కమర్షియల్ సినిమాస్ లో ఉన్నప్పుడు మీకు ఉండేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని రియల్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు సపోజ్ అంబాజీపేట తీసుకోండి, ఆ కాలువ పక్కన ఆ సెలూన్ షాప్ అనేది మీరు సెట్ వేసింది. అది చాలా మంది ఏమనుకుంటారు విలేజెస్ లో ఆల్రెడీ అక్కడ షూట్ చేశారు అనుకుంటారు. అంటే ఈ క్రియేటివిటీ అనేది జనాలకి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది దాని గురించి మీరు దాని గురించి అదే ఇప్పుడు ఏంటంటే మనము ఇంకా ఈ లైవ్ గా ఈ రియలిస్టిక్ గా కమర్షియల్ ఫిలిమ్స్ రియలిస్టిక్ ఫిలిమ్స్ చేసేటప్పుడే ఇంకా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటది. దాని అథెంటిసిటీని పోగొట్టకుండా దాని తగ్గట్టు క్యారెక్టర్ తీసుకురాకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు కిడాకోల ఫిలిం ఉందండి, దాంట్లో మేము కాఫీ షాప్ సెటప్ వేసినాం. ఆ సెట్ అని ఎవరు తెలియదు, రియల్ కాఫీ షాప్ లో వెళ్ళి షూట్ చేసారు అనుకున్నారు. అంటే అది అంటే ఆ రియలిస్టిక్ గా అది మనం దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ కమర్షియల్ ఈ నార్మల్ రెగ్యులర్ సినిమాస్ లో ఏందనంటే ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఆ ఫ్యామిలీలో కలుపుతూ దాన్ని రియలిస్టిక్ గా చూపించగలిగితే అక్కడే మేము సక్సెస్. యాడ్ ఆన్ బ్యూటీ చేసుకుంటే అంతే.